10,000 ఇచ్చి కూర్చున్న కమ్మలు అమ్మి ఆయన మళ్ళా లంచం అడుగుతున్నాడు. ఒక్క ఒంటరి మహిళ ఇంకా 5,000 తెచ్చి అమ్మ అంటున్నాడు. మొన్న పోయి పింఛన్ కోసం ముందే ఆల్రెడీ 10,000 ఇచ్చిన. కూలి పని చేసి బాసన్ల పని చేసి ఏదో మిగిలింది దీన్ని బతుకుతున్నాడు. తప్పు కదమ్మా. ఆయన అన్నాడు అట్లా చేసిండా రే వచ్చే నెల 5 సంవత్సరాలు అయింది మా ఆయన చనిపోయి. ఎవ్వరు లేరు నాకు దిక్కు. ఇప్పుడు అక్కపక్కలు పెడితే తిని ఉంటున్నాడు. ఇంకా 5,000 ఇయ్యమ్మా పింఛన్ చేపిస్తా అంటున్నాడు. ఇసేకపోతే పని చూసుకోవాలన్నా ఇప్పుడు పోయి తిరగాలన్నా. మా 5 సంవత్సరాలు క్యాన్సర్ అయి చనిపోయింది మా ఆయన. లంచాలు అడుగుతున్నారు. మొన్న ఫోన్ చేసి పనిష్మెంట్ రామ్మా నీకు పింఛన్ వచ్చిందంటే ఆమె ఇడవలేదు పని చేసేదాకా. ఒకరోజు డుమ్మా కొడితే 1000 రూపాయలు కట్ చేసి పనులకి వెళ్ళి చేసిండు. రోజు ఏ గుళ్ళ దొరికితే ఆ గుళ్ళ తిని బతుకుతున్నా. కిరాయి కట్టాల 3,000. పిల్లలు వదిలిపెట్టిపోయి రోజు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు ఎవరు దిక్కులేరు. నేను ఒంటరి బతుకున్నా బతుకు. అన్నీ ఉన్నాయి ఏమీ రాలేవు. ఏమొస్తుంది లేదు. ఖాళీ రేషన్ కార్డు ఒక ఆధార్ కార్డు ఒకటి ఉంది. రేషన్ కార్డు మాత్రం ఉంది. ఆధార్ కార్డు ఉంది. ఇంకా వేరేది ఏమీ లేదు. అట్లా బాధ. పింఛన్ ఇస్తే కొంచెం షుగర్ మనిషిని టాబ్లెట్లకు 1000 రూపాయలు కావాలా. పాచి పని చేస్తే ఏదో మిగిలింది తిని బతుకుతున్నా. ఇట్లాంటి వాళ్ళు ఇంత బుక్కడ అన్నం పెడితే బతుకుతున్నా. షుగర్ పేషెంట్ని నేను. ఇప్పుడు నాకు సస్తే కూడా సాగు చేసేటోళ్ళు ఎవరు దిక్కులేరు. వయసు పిల్ల ఒక కూతురు ఒక కొడుకు వదిలేసి వెళ్ళిపోయింది. పెళ్ళిళ్ళు కూడా కాలే. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలా నేను ఎట్లా బతకాలా. పింఛన్ వచ్చే నెల వచ్చేస్తుందమ్మా అని అన్నాడు. 5 సంవత్సరాలు అయింది. లాక్డౌన్లో చనిపోయింది మా ఆయన. సరే కదా అని బంగారు కమ్మలు అమ్మ ఇచ్చిన. వాడు పారిపోయింది వాడుకో. మొన్ననేమో డబ్బులు ఇవ్వమ్మా నీకు పింఛన్ చేపిస్తా అంటున్నాడు. పని వదిలేసిపోయినా నేను కథ మా పనులకి వెళ్ళి చేసి ఆగం అయిపోయింది మొత్తం. నా బతుకు మొత్తం సామాన్కి మనంతా పారేసిండ్రు. కిరాయి కట్టకపో అంటున్నది. ఏ గుళ్ళ ప్రసాదం దొరికితే తిని బతుకుతున్నాడు. పింఛన్ కావాలన్నా నాకు ఏదో ఆసరాకి టాబ్లెట్ల కన్నా కనీసం కావాలా కదా. అట్లా ప్రైవేట్ టాబ్లెట్లు తీసుకుంటా. ఆ టాబ్లెట్ తింటున్నాను ఇంతనన్నా బ్రతుకుతున్నా. రేపు నాకు చచ్చిపోతే కూడా నాకు ఎవ్వో సాగు కూడా చేసేటోళ్ళు లేదు. మీకు ఓటు వేసి ఏం లాభం. ఎక్కడ పోయినా షుగర్ ఉందని పని పెట్టుకుంటలేరు. స్కూల్లో చేరింటి షుగర్ ఉందని తీసేసింది. శాలరీ కూడా ఇంకా రాలేదు. ఇప్పుడు ఓనర్ ఆమె వెళ్ళిపో అంటున్నది. ఇది మన పరిస్థితి.